హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తే నిన్న చూసారు కదా, మనం రైల్వే స్టేషన్ దాకా వచ్చాం. రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకు వచ్చేసి ర్యాపిడో ఎక్కాం అనమాట. ర్యాపిడో నుంచి ఇలా రూమ్కి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు మీకైతే కొన్ని ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే రికార్డ్ చేశాను అనమాట. సో మీకు ఇప్పుడు ఆ ప్లేసెస్ని చూపించిపోతున్నాను. మెయిన్ మన తిరుపతిలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన గరుడ వారధిని చూపించబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా మనం రైడ్ వేలోకి వెళ్ళిపోదాం. రైడ్ వేలోకి వెళ్ళగానే మనకి ఏం కనిపించిందంటే ఫార్చ్యూన్ హోటల్ కనిపించిందండి. చూడటానికి చాలా బాగుంది. ఆ తర్వాత మనం అలా ముందుకెళ్తే మనకి తెలుగు తల్లి సర్కిల్ వస్తుంది అనమాట. ఆ ముందు చూసారు కదా, ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడటానికి అయితే. గరుడ వారధి ఫ్లైఓవర్ అనమాట ఇది. చూసారు కదా, ఇంకా మనకైతే ఇక్కడ కొన్ని ఓపెన్ చేశారు ఫ్లైఓవర్స్ అయితే. ఆ ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ మీదకి వెళ్ళబోతున్నాడు అనేది. ఇప్పుడు మీకు చాలా నచ్చుతుంది ఆ ఫ్లైఓవర్ అయితే. చూడటానికి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఒక ఫ్లైఓవర్ వెళ్తుంది చూసారా, లెఫ్ట్కి వెళ్తున్న ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే కపిల్ తీర్థం వెళ్తాం. కపిల్ తీర్థం నుంచి అలిపిరి వెళ్తాం అనమాట. సో మనకి నెక్స్ట్ ఇంకో సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ని లీలామహల్ సర్కిల్ అంటారు. మీకు అది కూడా చూపిస్తాను. కానీ మనకి కనిపిస్తుంది అనమాట సర్కిల్ అయితే. ఇంకా మబ్బులు చూసారు అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మీకు 7 కొండలు కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయి. 7 కొండలు 3 కొండలు చూడొచ్చు అనమాట. ఆ కొండలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఈ జంక్షన్ నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్తే ఫ్లైఓవర్ మీద వెళ్ళొచ్చు అనమాట. మనకి ట్రాఫిక్ ఉండదు అనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ దిగ్గానే ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం కపిల్ తీర్థం వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అలిపిరి, అక్కడ నుంచి మనకి కొండకోవడానికి చాలా బస్సులు ఉంటాయి, లేదా బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. మనకి బస్ స్టాప్ నుంచి అలిపిరి 5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లోని, చాలా బాగున్నాయి కదా మబ్బులు, ఆ కొండలు. ఆ ముందు కనిపించే కొండలు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నది కూడా చూపిస్తాను. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎలా ఉంది ఆ మబ్బులు, తర్వాత ఆ రోడ్డు చాలా చూడడానికి చాలా బాగుందన్నమాట. మనమైతే గరుడవారధి ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం అనమాట. ఈ గరుడవారధి ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 3 కొండలు కనబడతాయి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అద్భుతంగా కనిపించే. అప్పుడు నేను మీకోసం స్లో మోషన్లో పెట్టాను అనమాట. సో చూసేయండి. ఇంకా తిరుపతిలో సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. ఈరోజు మీకోసం చిన్న వ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పేసి చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. రేపైతే మీకు ఒక పెద్ద వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను అనమాట రేపటి వ్లాగ్లో. మీరు చూస్తున్నారు కదా పైన మబ్బులు మాత్రం అసలు ఓ రేంజ్లో ఉన్నాయి కదా. చూడడానికి అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఆ ముందు ఉండే కొండలు, ఆ వెనకాతలు ఉండే మబ్బులు, ఆకాశంలో ఉండే కలర్ కూడా చాలా బాగుంది, చాలా బ్లూయిష్గా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకైతే కొండలు కనబడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, 1 2 3 కొండలు కనిపించాయి. 3 కొండలు కూడా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ సర్కిల్ లీలామహల్ సర్కిల్ అంటారండి. ఈ రైట్ సైడ్లో వే కనబడుతుంది చూసారా, ఇది కడప వెళ్ళే రోడ్ అంట. సో కడప వెళ్ళడానికి ఫ్లైఓవర్ అనమాట. ఇది కడప దాకా ఉండదు, కడప రోడ్డు దాకా ఉంటుంది అనమాట. చూడడానికి మాత్రం బాగుంది. మరి ఫ్లైఓవర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో మరి. కంప్లీట్ అయితే ట్రాఫిక్ చాలా మటుకు తగ్గుతుంది. మీరు చూసుకోవచ్చు తిరుపతి కొండకి ఎంతమంది వస్తుంటారు, చాలామంది భక్తులు వస్తుంటారు. తర్వాత చాలామంది వెహికల్స్ వస్తారు. కొండపైన అయితే ఖాళీ ఉండదు అసలు, ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. సో ఇదిగోండి, కొండపైన మనకి కనిపిస్తున్నాయి 3 కొండలు. చాలా బాగుంది కదా. 7 కొండలు అంటారు. 7 కొండల్లో మీకు 3 కొండలు అనేది చూపించాను. ఇంకా ముందు చాలా కొండలు ఉన్నాయి, అలా 7 కొండలు ఉంటాయంట. సో మళ్ళీ మీకోసం స్లో మోషన్లో చూపిస్తున్నాను. దీన్ని మాత్రం మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయాలి. చూసారా 3 కొండలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. అందుకని చెప్పేసి నేను మీకు చూపించాను అనమాట. సో మనమైతే ఆల్మోస్ట్ కపిల్ తీర్థం దగ్గరికి వచ్చాను అనమాట. కపిల్ తీర్థం దగ్గరే నా రూమ్ ఉంది, రూమ్ బుక్ చేశాను. ఆ రూమ్ బుకింగ్ డీటెయిల్స్, తర్వాత ఆ హోటల్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నేనైతే ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత వ్లాగ్ని ఎండ్ చేస్తాను, ఎందుకంటే నేను ర్యాపిడోలో వస్తున్నాను కదా. యాక్చువల్గా అతనికి కూడా తెలియదంట హోటల్ ఎక్కడ ఉందో.
సో అందుకని చెప్పేసి ఆయన సగం దగ్గర ఆపేసి ఒక ప్లేస్లో ఆపేసి చెక్ చేశారనమాట. సో నేను అక్కడితో వ్లాగ్ రన్ చేశాను. కానీ హైలైట్ ఏంటంటే కొంచెం ముందు వెళ్ళకనే హోటల్ ఉంది. సో ఇంక నేను రికార్డ్ చేయలేదు, ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో నెక్స్ట్ మీకు రూమ్ చూపిస్తాను, తర్వాత ప్రైస్ ఎంత పడింది చెప్తాను అనమాట. అండ్ ఎలా బుక్ చేసుకుంటే తక్కువ పడుతుందో కూడా చెప్తాను అనమాట. సో నేనైతే ఈ వ్లాగ్ రన్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తే నీకు మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. బాయ్.